బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ప్రశ్నించడం తగ్గించుకోవాలని చెప్పి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అయితే కేటీఆర్ గారికి నిన్న శాసనసభలో తెలియజేశారు. ఈ విధంగా స్పీకర్ గారు ఎందుకు అన్నారంటే, ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారో వీళ్ళకి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ కి సంబంధించిన కోర్టు జడ్జిమెంట్ను మొత్తం చదవకుండానే కేటీఆర్ గారు అనవసరమైన అభియోగాలు చేస్తున్నారని చెప్పి స్పీకర్ గారు అయితే అన్నారు. ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఒక క్యాండిడేట్ను డిస్క్వాలిఫై చేయాలా వద్దా అనే పవర్ అయితే వాళ్ళకే ఉంటుంది. అదే కాకుండా డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో అయితే ఉంటుంది. ఇక్కడ స్పీకర్ గారు ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేస్ పార్టీ మారిరు అని చెప్పి వీళ్ళపైన పిటిషన్స్ ఉండే, ఈ పిటిషన్స్ ని మొత్తము స్పీకర్ గారు కొట్టేసిర్రు. ఎందుకు కొట్టేసిర్రు అంటే వీళ్ళు పార్టీ మారినట్టుగా ఎలాంటి ఎవిడెన్స్ లేదు అని చెప్పి మొత్తం వీటిని అయితే కొట్టేసిర్రు. దీనిపైనే నిన్న కేటీఆర్ గారు అయితే ప్రశ్నలు అడిగారు. దాంతో స్పీకర్ గారు మీరు అనవసరమైన ప్రశ్నలు వేయొద్దు, ప్రశ్నించడం తగ్గించుకోవాలని చెప్పి కేటీఆర్ గారిని అయితే స్పీకర్ గారు అయితే అన్నారు. ఇక్కడ స్పీకర్ గారు కేటీఆర్ గారిని ఈ విధంగా అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.